కంప్లీట్ సెకండ్ బండ ఉంటుంది అన్నట్టు. అది సెకండ్ ఉంటుంది, అది ఎందులో గ్యాప్ రాదు, అంటే ఫ్రాక్చర్స్ ఉండవు, ఏమీ ఉండవు అన్నట్టు. అలాంటి బండ ఈ ఏరియాలో వేసుకోవడం వల్ల మనకు ఫెయిల్యూర్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఆ ఏరియా అయితే కొంత పొటెన్షియల్ జోన్, ఒక 2-3 ఫ్రాక్చర్స్ ఐడెంటిఫై అయినాయి కదా, 2-3 ఉంటాయి ఫ్రాక్చర్స్, అంటే గ్యాప్లు అంటాం దాన్ని. ఒక అడిగిన దాదాపు 800, 850 ఆ రేంజ్లో ఉంటుంది. 800 అది అడిగిన. దాంతోపాటు ఇది మనకు సౌత్లో నార్త్ సౌత్ అనుకుంటుంది, నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ అది. నార్త్ ఈస్ట్ అంటే మనకు అది బిల్కుల్ లేదన్నట్టు. అది ఇదైతే మనకు కొంచెం ఫీజిబుల్ ఎక్కువ ఉంది. అది 787 అని చూపిస్తుంది. మనం వెళ్ళొచ్చు హార్డ్లీ 800 ఫీట్ వరకు. ఇక ఫిక్స్, మీరు ఇది మెంటల్గా ఫిక్స్ కావాలి కదా. నేను చెప్పింది ఏంటంటే 800 అంటే ఆ రైట్ 800 వరకే మనం వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోట డ్రిల్ చేసుకోండి. ఇక ఎక్కువ డెప్త్ చేసుకున్నా అందులో కింద ఏమవుతారంటే ఒట్టి గ్యాప్, డ్రై గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ డ్రై గ్యాప్ రావడం వల్ల మనకు వాటర్ పైనుండే ఏదైతే మనకు పొటెన్షియల్ వాటర్ ఉంటుందో, యాక్టివ్ యాక్టర్స్ ఉంటాయో అవి రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అంటే డ్రై గ్యాప్ రావడం వల్ల రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటి మనం అబ్జర్వ్ చేసుకుంటూ డ్రిల్ చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఇది డొమెస్టిక్ పర్పస్లో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. సరే అగ్రికల్చర్ అని అంటే మనం 200, 300 ఫీట్ వేసుకుంటాం, ఇంకో పక్కన తీసుకుపోయి ఇంకో పక్కన వేసుకుంటాం, పెద్ద ఇష్యూ కాదు. అది ఎలాబరేట్ అయి ఉంటాయి ల్యాండ్ కాబట్టి. ఇది కంజెస్టెడ్ ల్యాండ్, కంప్లీట్ మనం ఏదైతే ఇస్తామో ఆ రేంజ్లోనే ఉండాలి అది. అది అదొకటి మీరు చెక్ చేసుకోవడం, చూసుకోవడం. రిమైనింగ్ అంతా పెద్దగా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఈ పక్కన ఏం పెట్టుకోకండి. అంటే సౌత్ డైరెక్షన్లో ఈ నార్త్ సౌత్ కదా, సౌత్ డైరెక్షన్, అది వెస్ట్ ఈస్ట్ అట్లా. ఇది నార్త్ వెస్ట్ అంటాం, ఇది నార్త్ ఈస్ట్ అంటాం, ఇది సౌత్ కంప్లీట్. ఇది నార్త్ ఈస్ట్ లేదు, ఇక ఇది మనకు లేదంటే అంటున్నానంటే అడిగినా మనకు ఎక్కువ హార్డ్ రాక్ వచ్చింది కదా, కానీ ఫ్రాక్చర్స్ ఐడెంటిఫై అవుతుంది. ఫ్రాక్చర్స్ ఐడెంటిఫై కావాలా మనకు. అల్టిమేట్లీ వాటర్ రావాలంటే ఫ్రాక్చర్స్ ఉండాలి అక్కడ. ఫ్రాక్చర్స్ ఉంటేనే అందులో ఒక ఎస్టిమేషన్ చేసి ఇంత ఇంచుల వాటర్ ఉంటాయి అని చెప్పేసి మేము చెప్పడానికి ఉంటాయి. కానీ ఆ గ్యాప్ లేకుండా ఉన్నప్పుడు మనం అక్కడ రికమెండ్ చేయడానికి ఉండదు అన్నట్టు. అది ఏదైనా మనం గ్యాప్ పర్ఫెక్ట్ ఉంటేనే అక్కడ యాక్టివ్ ఇంత ఈ లెవెల్లో ఉండొచ్చు, ఒక ప్రిడక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఇది ఓకేనా, ఇది పరిస్థితి. మీరు ఈ లెవెల్లో మాత్రం చేసుకోవాలా. మనకి ఈ లొకేషన్ ఏమంటారు, ఇది ఈ లొకేషన్ ఏరియా